దీపని చంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. దీపని చంపేస్తేనే మా బావ నా సొంతమవుతాడు అని ఇక జ్యోత్స్న అయితే దీపని చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, దీపా, ఇక జ్యోత్స్న గురించి అత్త ముందు నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను అని కార్తీక్ అయితే అంటాడు. ఏంటి బావా, సడన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావ్ అని అడుగుతూ ఉంటుంది దీప. తప్పదు దీపా, ఎందుకంటే జ్యోత్స్న రోజురోజుకి కూడా చాలా రెచ్చిపోతోంది. తన మాటలు, తన బిహేవియర్ చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకనే చెప్పేయాలనే అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ల మాటలు విన్న దశరథ, నువ్వన్నది కరెక్టే, ఖచ్చితంగా నువ్వు జ్యోత్స్న నిజస్వరూపం బయటపెట్టేయ్, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజం చెప్పు అని దశరథంటాడు. అప్పుడేక దీప షాకైపోయి దశరథ్ వైపు చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా, నిజం నాక్కూడా తెలుసు కదా, అదేదో నేనే చెయ్యొచ్చు కదా, నువ్వనుకుంటున్నావు కదా, కాని మీ అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. నా కూతుర్ని నాకు దూరం చేసే పరిస్థితి నాకు తీసుకురాకండి అంది. అందుకనే నా నోటితో ఆ నిజాన్ని నేను చెప్పలేను, అందుకనే కార్తీక్ని చెప్పమంటున్నాను అని దశరథంటాడు. తర్వాతేక జ్యోత్స్న అయితే దీపని చంపడానికి మళ్లీ సత్తిపండునే కలుస్తుంది. ఇక సత్తిపండునైతే కలిసి జ్యోత్స్న అయితే మళ్లీ నువ్వు దీపని చంపేయాలి, ఈసారి నీకు నేను మొత్తం 50 లక్షలిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే సత్తిపండుతో. సరే మేడం, 50 లక్షలంటున్నారు కాబట్టి ఆ దీపని ఫినిష్ చేస్తాను అని సత్తిపండైతే చెప్తాడు. ఈసారి మాత్రం ఆ రోజు మా నాన్నకి బుల్లెట్ మిస్ అయినట్టు దీపకి మిస్ అవ్వకూడదు, అర్థమవుతోన్నా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు మీరు మీ నాన్నని పట్టుకుని అటూ ఇటూ కదిలిచ్చారు, అందుకనే గురి తప్పింది. ఈసారి పక్కా దీపని చంపడం ఖాయం అని అంటూ ఉంటాడు సత్తిపండైతే. సరే, రేపే ముహూర్తం, అది కూడా మా ఇంటి దగ్గరే అని అంటూ ఉంటే ఆ మాట విన్నాక సత్తిపండు, సరే సరే, నేను మీ ఇంటి దగ్గరికే వస్తాను. ఆ రోజు మీ నాన్నని చంపడానికి నాకు ఎలాగైతే ప్లాన్ చెప్పారో అదే ప్లాన్ ప్రకారమే ఈరోజు కూడా వస్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండైతే. చెప్పాను కదా, ఆ రోజు మా డాడీ బ్రతికిపోయాడు, కాని ఈరోజు మాత్రం దీప బ్రతకకూడదు. ఆ రోజు దీపని ఇరికించి మా డాడీని ఫినిష్ చేద్దామనుకున్నాను, కాని ఈసారి దీపనే ఫినిష్ చేసేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు గురి తప్పింది, కాని ఇక తప్పదు, మీరిచ్చిన 50 లక్షలకి నేను న్యాయం చేస్తాను అని సత్తిపండైతే చెప్తాడు. సత్తిపండు మాటలకి అప్పుడే జ్యోత్స్న అయితే సరే రేపొచ్చేసే ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఉదయమడుతుంది. ఉదయం అవ్వంగానే ఇక కార్తీక్ అయితే ఈరోజే నిజం చెప్పాలని ఇక నిర్ణయించుకొని దీపని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అలాగే కాంచనని, శ్రీధర్ని, అనసూయని కూడా తీసుకొస్తాడు. అందరూ రావడం చూసి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి వీళ్ళందరూ వచ్చారు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి బావా, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు మర్దలా, వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, అందుకే తీసుకొచ్చాను. ఈరోజు నిజంగానే సకుటుంబ సపరివార సమేతమైపోతుంది, అందులో నువ్వుండవంతే అని అంటూ ఉంటాడు కార్తీకైతే. అవునా, నేనుండను, నీ భార్య ఉండదు, నువ్వే చూద్దిగాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కూడా. జ్యోత్స్న ఏవన్నా ప్లాన్ చేసిందా అని కార్తీక్ అనుకుంటాడు. బావ ఏదన్నా ప్లాన్ చేసుకొని వచ్చాడా అని ఇటు జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంతలో సుమిత్ర అందర్నీ చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. దశరథైతే నా ఫోన్ పైన బెడ్రూంలో వదిలేసినట్టున్నాను అని అంటూ ఉంటాడు. ఉండండి, నేను తీసుకొస్తాను అని సుమిత్ర అయితే తను పైకి వెళ్లి బెడ్రూంలో ఉన్న ఫోన్ని తీసుకొని వస్తూ ఉండగా అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర చెవి దగ్గర పెట్టుకోంగానే. దశరథ్ గారు, మీరు సుమిత్రిగారికి ఇక నిజం చెప్పేయవచ్చు. ఆవిడ మానసిక పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉంది. ఎన్ని రోజులని దీపే మీ కన్నకూతురు, జ్యోత్స్న మీ కన్నకూతురు కాదన్న నిజాన్ని ఆవిడ దగ్గర దాచిపెడతారు? సుమిత్రగారికి అర్థమయ్యేలా కూర్చొని చెప్పండి. తనని బ్రతికించింది దీపా అని, బోన్ మ్యారో ఇచ్చి బ్రతికించిందని, అలాగే బోన్ మ్యారో ఇవ్వడానికి కడుపులో ఉన్న బిడ్డని కూడా పోగొట్టుకోవడానికి దీప సిద్ధపడింది. ఇక తనకి పిల్లలు పుట్టారే అవకాశం లేదని చెప్పినాకూడా ముందు తన కన్నతల్లే ముఖ్యమని బోనుమేరం దీప ఇచ్చిందని చెప్పండి. అలాగే జ్యోత్స్న, సుమిత్రగారు చనిపోయినా పర్వాలేదు, తన గురించి నిజం తెలియకూడదని దీపని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించిన విషయం కూడా చెప్పండి అనంటూ ఉంటుంది డాక్టర్ హారికైతే. తర్వాత ఇక ఒక్కసారి హారిక మాటలు విని సుమిత్ర షాకైపోతూ ఉంటుంది. సుమిత్ర షాకైపోతూ, అసలు జ్యోత్స్న నా కూతురు కాకపోవడమేంటి, దీప నా కన్నకూతురెలా అయింది, ఈ విషయం అందరి ముందే తేలుస్తాను అని చాలా కోపంగా సుమిత్ర అయితే కిందకు వస్తూ ఉంటుంది. అలా సుమిత్ర కిందకు వచ్చి అప్పుడే ఇక ఫోనిస్తూ, మీరెందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర, నీ దగ్గర నేను ఏ నిజాన్ని దాచిపెట్టాను అని దశరథ అంటూ ఉంటే ఇంతలో ఇక పోలీసులైతే సట్టిపండుని తీసుకుని లోపలికైతే వస్తారు. సట్టిపండుని తీసుకుని లోపలికి వచ్చిన పోలీసుల్ని చూసి ఇక జ్యోత్స్న షాకైపోతూ ఉంటుంది. షాకైపోతూ, సత్తిపండు పోలీసులకి దొరికేశాడా అని స్టన్నైపోతూ ఉంటుంది.
అప్పుడే ఇంక ఇన్స్పెక్టర్ ఎవరితను ఇతన్ని తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇతను వంటగది దగ్గర గన్ను పట్టుకుని ఉండడం మేం చూశాం సార్, అందుకే తీసుకొచ్చాం లోపలికి అని అనంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇతను ఆ రోజు రమ్య భర్తగా వచ్చినవాడు అనంటూ ఉంటుంది దీప. అవును, ఆ రోజు వీడు వచ్చాడు అని పారిజాతం కూడా చెప్తుంది. అవును, ఇప్పుడు కూడా జ్యోత్స్న దీపని చంపడానికి వీడినిక్కడికి రప్పించిందా అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెప్పరా, ఎందుకొచ్చావిక్కడికి, చేతిలో ఆ గన్నేంటి, ఎందుకు వంటగది దగ్గర ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ అయితే. ఇక ఇన్స్పెక్టర్ అలా అడిగిన తర్వాత కార్తీక్ కూడా నిలదీస్తూ ఉంటాడు. ఎవర్ని షూట్ చేయడానికి నువ్వొచ్చావో చెప్పరా అని కార్తీక్ అయితే ఇక సత్తిపండుని కొడతాడు. అలా సత్తిపండుని కొట్టిన తర్వాత ఇక సత్తిపండైతే ఇదంతా కూడా జ్యోత్స్నగారే నా చేత చేయించారు అని నిజాన్ని బయటపెట్టేస్తాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంక అంటూ ఉంటుంది జ్యోత్స్న, నోరు ముయ్యిరా, నువ్వు ఎవరు పంపిస్తే వచ్చి నా పేరు బయటపెడుతున్నావో, నేను మనుషుల్ని చంపేంత దుర్మార్గురాల్లా ఉన్నానా అనంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, మేడం, అతను అంత కరెక్ట్గా మిమ్మల్ని చూసే ఎందుకో చెప్తున్నాడు అని అడుగుతూ ఉంటే, అది నన్నడుగుతారేంటి ఇన్స్పెక్టర్, తన్ననడగండి అనంటూ ఉంటుంది జ్యోత్స్న. సంబంధం లేని విషయంలో నన్ను ఇగో మళ్ళీ నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించాలని చూస్తే నేనెందుకు ఊరుకుంటాను అనంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక సత్తిపండైతే, లేదు సార్, ఆమె డబ్బులిచ్చి దీపని హత్య చేయమంది అనంటూ ఉంటాడు. ఇంతలో ఇక వైరా అయితే అక్కడికి వచ్చి, వాడు చెప్పింది నిజమే, జ్యోత్స్నని అతనికి డబ్బులిచ్చి దీపని చంపమంది అనంటూ ఉంటాడు వైరా. ఇక వైరా మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నీ మాటలు ఎవరు నమ్ముతారు, మా వాళ్ళెవ్వరూ కూడా నీ మాటలు నమ్మరు, ఎందుకంటే నువ్వొక నమ్మకద్రోహివి, మమ్మల్ని నాశనం చెయ్యాలని నువ్వు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నావు, జైలుకు వెళ్లానన్న కోపంతో ఇప్పుడు నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు వైరా అయితే, జ్యోత్స్న, ఇవి అబద్ధాలనుకుంటున్నావా, నిజాలే, నువ్వే దీపని చంపించడానికి ఇతన్నిక్కడికి రప్పించావు అనంటూ ఉంటాడు వైరా. ఏంటి తాత, మీరెవ్వరూ మాట్లాడరేంటి, ఆ వైరా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అనంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి వైరా, నువ్వు మమ్మల్ని ఓడించడం చేతకాక ఇలా అడ్డదారిలో మమ్మల్ని ఓడించాలని చూస్తున్నావా, మా మనవరాల్ని హత్యకేసులో ఇరికించాలని చూస్తున్నావా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, శివనారాయణ గారు, హత్యకేసులో మీ మనవరాల్ని ఇరికించాల్సిన అవసరం నాకు లేదండి, కానీ మీ మనవరాలే దీనంతటికీ కారణం అనంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళు అని కార్తీక్ అయితే కూడా ఇక వైరాని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ని చూసి వైరా అంటూ ఉంటాడు, మీరందరూ నేను చెప్పేది ఏమీ కూడా నమ్మరని నాకు తెలుసు, కానీ నేను ఆధారాలతో సహా మీ దగ్గరికి వచ్చాను అని వైరా అంటాడు. అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఆధారాలంటున్నాడో, ఏం బయటికి తీయబోతున్నాడో అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత తను అలా అంటూ ఉండగానే అప్పుడే ఇంక జ్యోత్స్న అయితే, ఏం ఆధారాలు చూపిస్తావో, ఫేక్ ఆధారాలు చూపించి నన్ను అరెస్టు చేయించాలనుకుంటున్నావా, అది నీ వల్ల కాదు, నన్ను అస్సలు కూడా నువ్వు అరెస్టు చేయించలేవు అనంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటాడు వైరా అయితే, నేను అరెస్టు చేయిస్తాను, మీ వాళ్లే నిన్ను పోలీసులకి పట్టిస్తారో చూద్దాము అనంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఇక వైరా అయితే తన ఫోన్ని తీసి వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూడంగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న సత్తిబండుకి డబ్బులిచ్చి ఇలాగా తను దీపని చంపమని చెప్పడం అంతా కూడా వీడియోలో ఉంటుంది. మీరు ఇప్పటివరకు దీపని చంపమని జ్యోత్స్న సత్తిబండికి డబ్బులిచ్చి తనని పురమాయించిన విషయమే మీరు తెలుసుకున్నారు, కాని తర్వాత తను చేసిన ఇంకో తప్పు కూడా తన నోటితోనే నిజాన్ని బయటపెట్టింది, అది కూడా వినండి అని అది కూడా వినిపిస్తాడు. మా నాన్నని మిస్ చేసినట్టు నువ్వు మళ్ళీ ఈ దీపని షూట్ చేయడంలో మిస్ చెయ్యొద్దు, ఆ రోజు మా నాన్న మిస్ అయిపోయాడు, మా నాన్నని షూట్ చేయించి దీపం మీద ఆ నేరాన్ని నెట్టాలనుకున్నాను, కాని నువ్వు తప్పుగా షూట్ చేసి మా నాన్న బ్రతికేలా చేశావో అని జ్యోత్స్న తన నోటితోనే దశరథని షూట్ చేయించింది తనే అని ఆ వీడియోలో చెప్తున్నప్పుడు ఇక రికార్డ్ చేసిన వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఆ రోజు మీ నాన్నని షూట్ చేయించాలనుకుంది నువ్వా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నీ మీద నాకు అనుమానం వచ్చింది, కాని పెంచిన తండ్రిని కూడా నువ్వు ఇలా చేస్తావా అని అస్సలు కూడా అనుకోలేదు, ఏమీ తెలియని మా మావయ్య మీద నువ్వు ఇంత పగని ఎందుకు తీర్చుకోవాలనుకున్నావు, ఆయన్ని చంపేసి దీపని కుటుంబానికి దూరం చేయడానికి పెంచిన తండ్రిని కూడా చూడకుండా ఆ ప్రేమ అనురాగాలు అన్నీ కూడా మర్చిపోయి నువ్వు ఇంతకీ తెగిస్తావా, అసలు మనిషివేనా అని కార్తీక్ అయితే తిడుతూ ఉంటాడో. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అది కావాలని కల్పించింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అలా అనంగానే సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలుకొడుతుంది. ఇన్ని రోజులు నువ్వు నా ప్రాణాలు కాపాడావని, నువ్వు నా కడుపున పుట్టడం ఎంతో అదృష్టమని అనుకున్నాను, కాని ఇలాంటి దుర్మార్గురాలైన కూతురు నాకవసరం లేదు, అయినా నువ్వు నా కన్న కూతురువే కానప్పుడు నీ మీద నేను ఎందుకు ప్రేమ చూపించాలి అని సుమిత్ర అయితే అడుగుతుంది. ఆ మాట విని కార్తీక్, దశరథ, శివనారాయణ, ముఖ్యంగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్ననే, జ్యోత్స్న అయితే, ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది, నేను నీ కన్నకూతుర్ని కాకపోవడమేంటి అని జ్యోత్స్న అంటూ ఉంటే, అవును, నువ్వు నా కన్నకూతురివి కాదు, దీపే నా కన్నకూతురు,
ఆ నిజం ఇప్పుడే నాకు తెలిసింది. నేను నీ మీద పెట్టుకున్న ఆశలు ఆశయాలు అన్నీ కూడా నిజాన్ని వీళ్లందరూ బయటపెట్టకుండా చేశాయి. నీ మీద నేను పెంచుకున్న పిచ్చి ప్రేమ ఈ రోజు నా కూతుర్ని నాకు దూరం చేసింది. నా కూతుర్ని నాకు దూరం చేసి నీ మీద నాకు అమితమైన ప్రేమ వచ్చేలా చేసి కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు కుట్ర చేశావు, మొత్తం నాకు అర్థమైపోయింది అనంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అంటూ ఉంటుంది, ఏంటి నీకు ఆపరేషన్ జరిగినప్పుడు బోనిమ్యారో ఇచ్చింది దీపానా అనంటూ ఉంటే, అవును పారిజాత్, అవును, అసలు దీపే నా కన్నకూతురు, జ్యోత్స్న నా కన్నకూతురు కాదు అనంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అంటే ఇన్ని రోజులు దీప నా మనకాలని ఈ కార్తీక దాసు ఇద్దరూ కూడా నా గురించి నా దగ్గర అబద్ధాలు చెప్పి దీపే నా మనవరాలని నేననుకునేలాగా చేశారన్నమాట. ఇన్ని రోజులు నా మనవరాల్ని ద్వేషిస్తూ ఈ దీపం మీద నేను ప్రేమ చూపించానా అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతమైతే. ఇక షాక్ అయిపోతూ ఇక జ్యోత్స్న వైపు చూస్తుంది. చూసేవా గ్రాని, అందరూ కలిసి మనల్ని ఎంత మోసం చేశారో అనంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం పక్కకి నెట్టి ఇక శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతారు. పగలగొట్టి ఇక అంటూ ఉంటాడు, నిన్ను అందరూ మోసం చేశారా, లేకపోతే నువ్వే అందర్నీ చంపేసి ఈ ఆవదాస్తిని కూడా నీ దగ్గర పెట్టుకోవాలనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ అన్న మాటలకి తాతయ్య అనంటూ ఉంటే, ఆగు, నువ్వసలు ఆ పిలిపే నువ్వు పిలవద్దు, ఆ వెంటనే తనని అరెస్ట్ చేయండి అనంటూ జ్యోత్స్నాని అరెస్ట్ చేయమంటాడు శివనారాయణ. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయాక ఇక అడుగుతూ ఉంటాడు, అసలు జ్యోత్స్న నా మనవరాలుగా ఎలా వచ్చింది, దీప ఎలా దూరమయ్యింది అని అడుగుతూ ఉంటే, నేను చెప్తాను అని దాసు అయితే వస్తాడు. ఇక దాసు వచ్చి పారిజాతం చేసిన కుట్టని మొత్తం కూడా బయట పెడతాడు. అప్పుడే ఇక పారిజాతమైతే నన్ను క్షమించండి అని అంటూ ఇక క్షమాపణ అడుగుతుంది. లేదు, ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నువ్వు కూడా నీ మనవరాలతో పాటు జైలుకు వెళ్ళు, అక్కడ ఇద్దరూ కూడా మొత్తం అన్ని సదుపాయాల్ని అనుభవించండి. నా ఆస్తి కోసం చివరికి నా మనవరాల్ని మీరొక పేదింట్లో పెరిగేలా చేశారు, కష్టాలు పాల్చేశారు అనంటూ శివనారాయణ అయితే సీరియస్ అవుతాడు. అప్పుడే ఇక శివనారాయణ అలా సీరియస్ అయిపోవడం తర్వాత అంటూ ఉంటుంది దీపైతే, చూడండి తాతయ్య గారు, పారిజాతం గారు చేసిన దాంట్లో తప్పేముంది, ఆ రోజు మీరు తన కొడుకు విషయంలో తప్పు చేశారు, తన కొడుకుని దూరం పెట్టారు, అందుకని ఒక తల్లిగా ఓర్చుకోలేకపోయింది. కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఆ రోజు తను అలా చేసే పరిస్థితికి రావడానికి మీరు దాసుని ఇంట్లోంచి బయటికి గెంటేయడమే కారణం అనంటూ ఉంటుంది దీపైతే. అవును తాత, అయినా అసలు పారుకి తను తప్పు చేస్తున్న విషయం తెలుసు, తను చేసిన తప్పుకి ఎప్పుడో కర్మ అనుభవించేసింది. తను ఎంతో అల్లారిముద్దుగా ఇంటికి వారసురాల్ని చేసి తన మనవరాల్ని వివరాన్ని చెయ్యాలనుకుని తనకి లేనిపోని గారాభం పెట్టి చివరికి తన కన్న కొడుకునే తన మనవరాలు చంపుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ రోజు దాసుమావయ్య దశరథమావయ్యకి నిజం చెప్పడానికి వస్తున్నప్పుడు దాసుమావయ్యని తలమీద కొట్టి జ్యోత్స్న చంపారని చూసింది. ఆ రోజు దశరథమావయ్య దాసుమావయ్యని టైంకి వెళ్లి కాపాడాడు కాబట్టి ఈ రోజు మావయ్య ప్రాణాలతో ఉన్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ, ఏంట్రా కార్తీక్ నువ్వు చెప్పేది, జ్యోత్స్న దాసుని చంపాలని చూసిందా అని అంటూ ఉంటే, అవును పారు, జ్యోత్స్న ఆ రోజు దాసుని చంపాలని చూసింది, ఆ రోజే కాదు 2-3 సార్లు అలాగే చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అన్న మాటలకి ఒక్కసారి జ్యోత్స్న ఇంత పని చేసిందా అని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి, ఇన్ని రోజులు కూడా మంచిదాన్లా నటిస్తూ నేను ఇంత ఎలా తప్పు చేశానో నాకు అర్థమైంది, ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, నేను వెళ్ళిపోతాను అనంటూ ఇక తనైతే ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి ఇక బయటికైతే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ, ఆగు పారిజాతం, చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపంతో క్షమాపణడిగావు, ఇంకోసారి ఇలాంటి తప్పులు చెయ్యకు, నీ మనవరాలు ఇంటి గడప కూడా తొక్కడానికి వీలులేదు, నీ మనవరాలు ఉన్న సంగతి నువ్వు మర్చిపోవాలి, జ్యోత్స్నతో నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు శివనారాయణైతే. అలాగా కొన్ని రోజులు ఇక జ్యోత్స్నాకైతే జైలు శిక్ష పడుతుంది. జ్యోత్స్నాకి జైలు శిక్ష పడి తర్వాత కొన్ని నెలలకి దీప అయితే ఇక డెలివరీ దగ్గరికి వస్తుంది. దీపకి డెలివరీ అయ్యి ఆడపిల్ల పుడుతుంది. ఇక దీపకి పుట్టిన ఆడపిల్లని చూసి వాళ్ళమ్మే పుట్టిందని దశరథ కాంచన ఎంతో ఆనందంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. తర్వాత ఇక మళ్లీ జ్యోత్స్న అయితే తన కుట్రలు కుతంత్రాలు చేయడంలో చాలా ఆరితేరిపోయింది కదా, మొత్తానికి జైల్లో ఉండే చక్రం తిప్పి బయటైతే బెయిలు తెచ్చుకుంటుంది. దీపకి కూతురు పుట్టిన తర్వాత కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉన్నవేళ ఇక జ్యోత్స్న అయితే బెయిల్ మీద బయటికైతే వస్తుంది. జ్యోత్స్న బయటికి రావడంతో అది తెలుసుకుని ఇక దీపలో కంగారంతా కూడా వస్తుంది. అప్పుడే అందరూ సంతోషంగా ఉన్నవేళ ఇక జ్యోత్స్న అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక జ్యోత్స్నను చూసి ఎందుకు వచ్చావని బయటికి గెంటేస్తారు.